నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తా, అన్నా సార్. క్రిస్టియన్లోనే వేస్తా. ఓకే సార్, అడగండి. ఏంటంటే అందరినీ సృష్టించిన వాడు దేవుడే కదా. దేవుడే కదమ్మా. నిన్ను, నన్ను, ఆయన్ని ఇంకొక అందరినీ సృష్టించాడు దేవుడు. మరి కొందరిని గొప్పవాళ్ళుగా, కొందరిని పేదవాళ్ళుగా, కొందరిని అందగాళ్ళుగా, కొందరిని అందవిహీనులుగా, కొందరిని కుంటివాళ్ళుగా, కొందరిని గుడ్డివాళ్ళుగా, కొందరిని అంగవైకల్యం ఉన్నవాళ్ళుగా, సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవాళ్ళుగా ఎందుకు సృష్టించాడు? కర్మ. వాళ్ళకి లేదుగా కర్మ. నువ్వు ఒక హిందువు కాబట్టి కర్మ అన్నావు. ఒక క్రిస్టియన్ దానికి సమాధానం చెప్పలేడు. కారణం ఏంటంటే దెర్ ఈజ్ నో ఆన్సర్ ఫర్ దట్. ఒక మచ్చికి మనం ఆలోచిస్తే మన శరీరంలో మన వేళ్ళు ఉన్నాయి. 5 వేళ్ళు ఒకలా ఉంటే ఇది పిడికిలు అవ్వదు, లేదా మనం ముద్ద చేసుకుని అన్నం తినలేం, దీంతో సరిగా పని చేయలేం. ఈ వ్యత్యాసం అనేది ఉంది. వ్యత్యాసం అనేది ఉండాలి. ఈ వ్యత్యాసం లేకపోతే దీనికి అర్థం లేదు. సో ఆలోచిస్తేనే దేవుని పనులు ఎంత అర్థవంతమైనవో అర్థం అవుతాయి. మామిడి పళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మామిడి పళ్ళు ఒకే రకమైన మామిడి పళ్ళు ఒకే రకంగా ఉండాలన్నాం అనుకోండి, అది అర్ధరహితంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని మామిడి పళ్ళు రసాలుగా ఉంటాయి, కొన్ని మామిడి పళ్ళు మనం ముక్కలుగా తింటాం, కొన్ని మామిడి పళ్ళు ఏమో కొబ్బరి మామిడి పండుగా తింటాం, పచ్చిదాన్నే కోసుకుని తింటాం, కొన్ని ఏమో పచ్చడికి కూడా పెట్టుకుంటాం, ఒక్కొక్కటేమో ఆవకాయ పెట్టుకుంటాం, ఒక్కొక్కటేమో మాగాయ పెట్టుకుంటారు. అది వ్యక్తుల ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అలాగే దేవుని ఇష్టం కూడా ఉంది. ఆ ఇష్టానికి అనుగుణంగా దేవుడు తన కార్యక్రమాలని జరిగిస్తాడు. వ్యక్తుల ఇష్టానికి, వ్యక్తుల అభిరుచులకి దేవుడు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ఇష్టాలని, ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో కూడా దేవుడు ఆయా కార్యక్రమాలు జరిగిస్తున్నాడు. ఆ విధంగా మనం ఆలోచించి ఆయన ఎందుకు భయభక్తులు ఉండాలి తప్ప ఏదో తలపాగ చుట్టలేక తలవంకర అన్నట్టుగా ఆయన వాడి కర్మ అని వదిలేయకూడదు. సమాధానం చెప్పడం అనేది సవాలుతో కూడుకున్నది. అలాంటి సమాధానం బైబిల్ చెప్పింది. అందులో అది దేవుని ఇష్టం అంది. ఆ ఇష్టం అనేది ఎలా న్యాయసమ్మతమో బైబిల్ చెప్తుంది. దట్ ఈజ్ బైబిల్ సామర్థ్యం. ఆ విషయాన్ని నేను వచ్చే వారం లైవ్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ వినండి. క్రైస్తవ సోదరులుగా మనం అందరం ఈ విషయంలో, ఈ వ్యత్యాసాలకు దేన్ని మీరు తీసుకోండి, ఏదైనా ఆయన చిత్తం, ఆయన చిత్తాన్ని బట్టే సృష్టించబడింది, ఆయన చిత్తాన్ని బట్టే జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా మనకి రోమాపత్రిక 9:19 అలాగే ప్రకటన గ్రంథం 4:14 వచనాల్లో మనకు కనిపిస్తాయి.